అప్లై చేసిన తర్వాత ఇట్లా వస్తుందండి మెయిల్ అనేది. చూసారు కదా మెయిల్, చూడండి ఇక్కడ చూడండి. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినాక ఇలా వస్తుంది మెయిల్. అప్లికేషన్ డీటెయిల్స్, నేను ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్, ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయనేది క్లియర్గా నేను చూపిస్తాను చూడండి. వీడియో మొత్తం చూస్తూనే అర్థమవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం చూడండి. అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూద్దాము. ఫస్ట్ అయితే ఇంగ్లీష్ టీచర్ అండి, ఆన్లైన్ ఇంగ్లీష్ టీచర్, పార్ట్ టైం జాబ్ అండి. పార్ట్ టైం అండి, కంప్లీట్లీ రిమోట్గా జాబ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూడండి. ఇట్లా కిందికి స్క్రోల్ చేసుకుంటే అన్ని డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తాయండి. ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి. స్టార్ట్స్ ఇమీడియట్లీ అండి, ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. శాలరీ చూడండి 3,50,000 to 5 lakhs per annum అండి. మీకు శాలరీ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ చూడండి 1 to 5 years ఉంటే చాలంట అండి ఎక్స్పీరియన్స్. చూడండి ఎక్స్పీరియన్స్, ఇలా కిందికి స్క్రోల్ చేసుకోండి. పోస్టెడ్ ఆన్ 1 day ago అండి. మీరు త్వరగా అప్లై చేసుకుంటే జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అబౌట్ ద జాబ్ చూద్దాము. కీ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. డెలివర్ ఎంగేజింగ్ అండ్ ఇంటరాక్టివ్ డెమో క్లాసెస్ ఫాలోయింగ్ ప్లాన్ స్పార్క్స్ అంట. ఇన్నోవేటివ్ కంటెంట్ అండ్ టీచింగ్ మెథాలజీ అండి. క్రియేట్ an exceptional demo experience that delight both children and parents, leaving and lasting impressions అంట. కండక్ట్ లైవ్ అండి, మీరు లైవ్లో క్లాసెస్ చెప్పాల్సి ఉంటుంది. ఇంపాక్ట్ఫుల్ క్లాసెస్ పోస్ట్ ఎన్రోల్మెంట్. చూడండి ఇలా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవి ఉంటాయండి. ప్రొవైడ్ టైమ్లీ యాక్షనబుల్ ఫీడ్బ్యాక్ టు లెర్నర్ టు ఫాస్టర్ గ్రోత్ అండ్ ఎక్సలెన్స్ అండి. మెయింటైన్ ఏ స్ట్రక్చర్డ్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ స్కెడ్యూల్ ఫర్ డెమో అండ్ రెగ్యులర్ క్లాసెస్ ఎన్ష్యూరింగ్ ఏ సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ అండి. ఇలా డీటెయిల్స్ అన్నీ చూసుకోండి మీరు. ఎలిజిబిలిటీ చూడండి. అవుట్ స్టాండింగ్ వెర్బల్ అండ్ రైటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ఏ స్ట్రాంగ్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్ అండి. మీకు ఇంగ్లీష్ కొంచెం పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి రావాలండి మీకు ఇంగ్లీష్లో. అవైలబిలిటీ టు వర్క్ 6 days a week అండి, ఎస్పెషల్లీ ఆన్ సాటర్డే అండ్ సండే అండి. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు చూడండి, 6 days వర్క్ ఉంటుంది, స్పెషల్లీ సండే అండ్ సాటర్డే ఉంటుందండి. వీకెండ్స్లో వర్క్ అనేది ఉంటుందండి. విల్లింగ్నెస్ టు డెడికేట్ 3 to 4 hours డైలీ టు టీచ్ అండ్ క్లాస్ ప్రిపరేషన్స్ అండి. 3 to 4 hours అనేది మీరు క్లాస్ చెప్పాలండి డైలీ కంటిన్యూస్గా. స్పెషల్లీ సాటర్డే సండే ఉంటుందండి వర్క్. ఏ మినిమమ్ ఆఫ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంగ్లీష్ టీచింగ్ విత్ ప్రొవెన్ రిజల్ట్స్ అండి. 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే చాలండి ఇంగ్లీష్ టీచర్కి. మీకు వైఫై కనెక్షన్ అండ్ ల్యాప్టాప్ విత్ వెబ్కామ్ ఫర్ సీమ్లెస్ ఆన్లైన్ క్లాసెస్ అండి. మీకు వైఫై కనెక్షన్ అండ్ ల్యాప్టాప్ ఉంటే చాలండి. యాక్సెస్ ఉండాలి మీకు, ల్యాప్టాప్ యాక్సెస్, వైఫై కనెక్షన్ యాక్సెస్ ఉంటే చాలు. స్కిల్స్ చూడండి, అమెరికన్ ఇంగ్లీషు, బ్రిటిష్ ఇంగ్లీషు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, స్పోకెన్ అండి. ఎర్న్ సర్టిఫికేషన్ ఇన్ స్కిల్స్ అండి. లెర్న్ బిజినెస్ కమ్యూనికేషన్, లెర్న్ క్రియేటివ్ రైటింగ్ అండి. ఈ రెండిట్లో మీకు సర్టిఫికెట్ ఉంటే చాలండి. సర్టిఫికెట్స్ అనేవి ఇస్తారు మీకు. హూ కెన్ అప్లై చూడండి, క్యాండిడేట్ విత్ మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి ఇంగ్లీష్లో. శాలరీ చూడండి 3,50,000 to 5 lakhs per month, 5 lakh per year అండి. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూడండి, ఓపెనింగ్స్ వచ్చేసి 50 ఉన్నాయండి. త్వరగా అప్లై చేసుకుంటే జాబ్ అయితే కన్ఫామ్గా వస్తుందండి. November 2023 నుంచి హైర్ చేస్తున్నారండి వీరు. 224 ఆపర్చునిటీస్ అనేది పోస్ట్ చేశారు వీళ్ళు.
21 క్యాండిడేట్స్ హైర్ అయ్యారండి. అప్లికేషన్ ప్రాసెస్ చూద్దామండి. అప్లై నౌ మీద క్లిక్ చేయండి. అప్లై నౌ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సైన్ అప్ టు అప్లై నౌ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సైన్ అప్ విత్ గూగుల్ అయినా అవ్వచ్చు, లేదా ఇక్కడ మీరు మీ మెయిల్ ఇచ్చేసి పాస్వర్డ్ పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. నేను గూగుల్తో సైన్ అప్ అవుతాను చూడండి. గూగుల్తో మనం సైన్ అప్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. హాయ్ దేర్, లెట్స్ గెట్ స్టార్టెడ్ అని మీ నేమ్, ఈమెయిల్ అన్నీ ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి మీది. కరెంట్ సిటీ ఇచ్చేసేయండి మీది. మీరు జెండర్ కూడా పెట్టండి, మేలా ఫీమేలా అని పెట్టేసేయండి. లాంగ్వేజెస్ యు నో అని పెట్టండి. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఇంకా ఏమైనా లాంగ్వేజెస్ వస్తే పెట్టేసుకోండి. యాడ్ మోర్ అని ఉంది కదా, మోర్ మీద కూడా క్లిక్ చేసి పెట్టేసుకోండి. టైప్ చూడండి, కాలేజ్ స్టూడెంటా, ఫ్రెషరా, వర్కింగ్ ప్రొఫెషనలా, స్కూల్ స్టూడెంటా, ఉమెన్ రిటర్నింగ్ టు వర్కా చూసుకోండి. మీరు ఏదైతే అది పెట్టుకోండి. ఫ్రెషర్ అని పెట్టుకుందాం మనం. ఇయర్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూడండి, మీకు 1 ఇయర్ పెట్టుకుందామండి ఎక్స్పీరియన్స్ వచ్చేసి. కరెంట్ ఆర్ లీస్ట్ యాన్యువల్ శాలరీ చూడండి, మీకు శాలరీ అనేది పెట్టుకోండి. ఎగ్జాంపుల్ 3 lakhs పెట్టుకోండి. కోర్స్ చూడండి, బీటెక్కా, బీఈనా, బీకామా, ఎంబీఏనా, బీఏనా పెట్టుకోండి. కాలేజ్ నేమ్ ఇవ్వండి. స్ట్రీమ్ అనేది ఆప్షనల్ అండి, మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. స్టార్టెడ్ ఇయర్ పెట్టుకోండి. ఎక్స్పీరియన్స్ మీరు 1 year అని పెట్టారు కదా, ఎక్కడ అనేది పెట్టండి. స్టార్టింగ్ ఇయర్, ఎండింగ్ ఇయర్ పెట్టుకోండి. అన్నీ క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నేను చేసి చూపిస్తాను చూడండి. ఇలా అన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. రివ్యూ యువర్ ప్రిఫరెన్స్ అని. వీ హ్యావ్ ఆటో ఫిల్డ్ యువర్ ప్రిఫరెన్సెస్ మ్యాచింగ్ ద జాబ్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ అని. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉంది చూడండి. వాంట్ టు వర్క్ లెర్న్ అబౌట్ అని. ఏరియా మీది మీకు ఏదైనా ఫ్లెక్సిబుల్ అనుకుంటే అది పెట్టుకోండి. ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇలా చూసుకోండి ఒకసారి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ రిస్యూమ్ అనేది అప్లోడ్ చేయమని అంటున్నారు చూడండి. లేదా మీకు రిస్యూమ్ పీడిఎఫ్లో లేదు అని అంటే ఇక్కడ క్రియేట్ న్యూ రిస్యూమ్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. నా దగ్గర రిస్యూమ్ ఉంది, నేను పెట్టేస్తాను చూడండి. రిస్యూమ్ పెట్టేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. యువర్ అవైలబిలిటీ, కన్ఫర్మ్ యువర్ అవైలబిలిటీ, ఎస్ ఐఎమ్ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అని కూడా పెట్టుకోండి. మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ ఇమీడియట్లీ అని పెట్టుకోండి. నో అయితే నో పెట్టుకోండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది అప్లికేషన్ సబ్మిటెడ్ అని. యూ కెన్ ట్రాక్ స్టేటస్ ఇన్ మై అప్లికేషన్. అప్లై చేసిన తర్వాత ఇట్లా వస్తుందండి మెయిల్ అనేది. చూసారు కదా మెయిల్, చూడండి ఇక్కడ చూడండి. ఇక్కడ